హలో అండి అందరికీ ఈజీగా టమాటా పుదీనా చట్నీ ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాము. రైస్లోకి, ఇడ్లీ దోశలోకి సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని కావాల్సిన పల్లీలు అయితే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. అవి వేగిపోయిన తర్వాత కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు కూడా లో ఫ్లేమ్లో పచ్చిమిరపకాయలకి ఇట్లా బుడగల్లాగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. వేయించుకొని మిక్సీ జార్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని జోరుగా పండిన ఎర్రటి టమాటాలు కూడా ఒక 4 తీసుకొని అవి కూడా స్కిన్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని కాడలతోటి తెంచుకున్న పుదీనా కూడా శుభ్రంగా కడుక్కొని అది కూడా వేసేసుకొని మగ్గించేసుకోవాలి. కావాల్సినన్ని ఒక 2-3 వెల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని అవి వేగిపోయిన తర్వాత పల్లీలు, పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అవి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇవి కూడా పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం చింతపండు, పసుపు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కంపల్సరీ అయితే పోపు అయితే వేసుకోవాలి. ఇడ్లీ, దోశ, రైస్లోకి తినేయాలి, సూపర్ ఉంటుంది.